ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 11వ అధ్యాయము. మొత్తం 12వ స్కందంలోని 13వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 11వ అధ్యాయంలో మణిదీప వర్ణన గురించి ఇంకా వ్యాస మహర్షి జనమేజయునితో చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజా, ఈ పుష్పరాగ నిర్మిత ప్రాకారము ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులను వెదజల్లు పద్మరాగ మణులతో ఒక ప్రహరీ నిర్మించబడినది. దీనికి మధ్య భాగము కూడా అదే వర్ణముతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ ప్రాకారము 10 యోజనములు పొడవు కలది. అనేక గోపురములు ద్వారములతో సుశోభితమై ఉన్నది. రాజా, ఇక్కడ ఉన్న 100 కొలది మండపములు పద్మరాగ మణులతో స్తంభములతో కూడి ఉన్నాయి. దీనికి మధ్య భూమి యందు అనేక ఆయుధములను ధరించి రత్నభూషణములతో అలంకరింపబడి వీర వేషధారులైన 64 కళలు ఇక్కడ నివసిస్తాయి. ఈ కళలకు ఒక్కొక్క దానికి వేరువేరుగా ఒక్కొక్క లోకము ఉంటుంది. ఆ లోకములకు ఆయా కళలు అధీశ్వరములు. అక్కడ ఉన్న వస్తువులన్నీ పద్మరాగ మణులచే చెయ్యబడ్డాయి. తమ తమ లోకములలో నివసిస్తూ తమ తమ వాహనములతో కూడి ఈ కళలు అత్యంత శోభాయమానముగా ఉంటాయి. జనమేజయ, నేను నీకు ఈ కళల నామములు చెప్తాను, వినుము. పింగళాక్షి, విశాలాక్షి, సంవృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, అభిఖ్య, మాయా, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుత ప్రియ, విమల, అమల, అరుణి, హారుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, మాత, సంధ్య, పరమసాధ్వి, హంసి, మర్ధిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖ, సప్తముఖ, సురాసుర, విమర్ధిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథశేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగ మథన, అనంగ మేఖల, అనంగ కుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగేసి. ఇవి 64 కళలుగా చెప్పబడ్డాయి. ఈ కళల యొక్క ముఖములన్నీ కూడా మండుచున్న జిహ్వలతో కూడి ఉంటాయి. ఇవి తన నోళ్ల నుండి అగ్నిని క్రక్కుచుంటాయి. మేమందరము జలమును త్రాగివేస్తాము. మా ఎదుట నిలుచు శక్తి అగ్నికి లేదు. మేము వాయువును ఆపివేయుట యందు తత్పరులమై ఉన్నాము. ఇప్పుడిప్పుడే సకల జగత్తు మాకు ఆహారం అవుతుంది. ఈ విధముగా శబ్దములను ఉచ్చరిస్తూ ఆ కళలు క్రోధావేశపూరితములై సదా కనులు ఎర్రబారి ఉంటాయి. ఆ కళలన్నింటి చేతులలో ధనుర్బాణములు శోభిల్లుతూ ఉంటాయి. వారు యుద్ధము చేయాలను అభిలాషను ఎల్లవేళలా కలిగి ఉంటారు. వారు దంతములను కొరుకగా అక్కడి దిశలకు చెముడు పట్టినట్లవుతుంది. ఒక్కొక్క కళ దగ్గర 100 ఔక్షహిణి సైన్యమున్నదని చెప్తారు. చేతుల యందు సదా ధనుర్బాణములను ధరించిన ఆ సైనికులు పింగళ వర్ణమును కలిగి పైకి లేచిన కేశములతో విరాజిల్లుతూ ఉంటారు. లక్షల కొలది బ్రహ్మాండములను సంహరించు సామర్థ్యము ఒక్కొక్క శక్తి యందు ఉంటుంది. రాజేంద్ర, అట్టి శక్తులు 100 ఔక్షౌహిణి సైన్యములు ప్రతి కళ వెంట ఉంటాయి. ఈ జగత్తున వారేమీ చెయ్యలేరు అని చెప్పుట
నా శక్తికి మించింది. ఈ పద్మరాగ నిర్మిత ప్రాకారము లోపల ఎల్లవేళలా యుద్ధ సామాగ్రి అంతా సన్నద్ధముగా ఉంటుంది. అక్కడి రథములు, ఏనుగులు, గుర్రములు, శస్త్రములు, గణములకు లెక్కింప వశము కావు. రాజా, ఈ పద్మరాగమయ ప్రాకారమునకు ముందు గోమేధ రత్నములతో నిర్మించబడి 10 యోజనములు కల ఒక మహాప్రాకారము ఉన్నది. దీని కాంతి జపాకుసుమములాగా భాసిల్లుతూ ఉంటుంది. దీని మధ్య భాగము కూడా అట్టి వర్ణముతోటే సుశోభితమై ఉంటుంది. గోమేధ ప్రాకారము వంటి వర్ణములాగే అక్కడి భవనములు మొదలైనవి ఉంటాయి. పక్షులు శ్రేష్టములైన స్తంభములు, వృక్షములు, దిగుడు బావులు, సరోవరములు ఇవన్నీ కూడా గోమేధ మణులతోనే నిర్మించబడ్డాయి. అన్నిటి ఆకారములు కుంకుమతో సమానమైన ఎరుపును కలిగి ఉంటాయి. ఈ ప్రాకారమునకు మధ్య భాగమునందు 32 ప్రసిద్ధములైన మహాశక్తులు లేక దేవీమణులు నివసిస్తూ ఉంటారు. ఈ దేవీమణుల హస్తములందు నానా విధములైన అస్త్రశస్త్రములు శోభిల్లుతూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా గోమేధ మణులతో అలంకరించబడ్డాయి. ఒక్కొక్క లోకమునందు నివసించు ఈ దేవీమణులు నలుమూలలా చుట్టి ఉంటారు. రాజా, ఈ గోమేధ నిర్మిత ప్రాకారమునందు పిశాచముల వంటి భయంకర ముఖములు గల శక్తులు అలంకరించబడి యుద్ధ సన్నద్ధులై ఉంటారు. ఈ లోకమునందు నివసించు పురుషుల ద్వారా చక్రముల చేతపట్టి ఆ శక్తులకు నిత్యము పూజలు జరుగుతుంటాయి. క్రోధముతో ఎరుపెక్కిన కనులు గల ఈ దేవీమణులు వీనిని వధింపండి, ఛేదింపండి, భస్మమనరింపండి, జీర్ణము చేసుకొనండి అని ఇట్టి శబ్దములను నిరంతరము తన నోటితో పలుకుతూ ఉంటారు. వారి హృదయమునందు యుద్ధలాలస మిక్కుటముగా ఉంటుంది. ఒక్కొక్క మహాశక్తి వెంట 10 ఔక్షౌహిణీల సేన ఉంటుంది. వారి ఎందలి ఒకే శక్తి 1,00,000 బ్రహ్మాండములను సంహరించగలుగుతుంది. అట్టి విభూతులతో కూడిన శక్తుల మహాసైన్యమును వర్ణించటము అలివి కాదు. వారి రథములను, గణములను, వాహనములను లెక్కించుట అసంభవము. భగవతి జగదంబ యొక్క యుద్ధ సంబంధమైన సకల సామాగ్రి అచ్చట వింజమానమై ఉంటుంది. వీరు భగవతి అంతరంగ సైన్యము. ఇప్పుడు పాపమును నశింపచేయు వారి నామములను వర్ణిస్తాను విను. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవారి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, రుద్రిద, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేతుఖండ, శిఖండిని, విశుంభ, శుంభమధిని, మహిషాసుర మర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని ఈ విధముగా 32 శక్తులు ప్రసిద్ధములు. ఈ దేవీమణులు కుపితులైనచో బ్రహ్మాండమంతా వెంటనే నశిస్తుంది. ఎక్కడ ఏ సమయమున కూడా వీరికి పరాజయము లేనేలేదు. ఈ గోమేధ ప్రాకారము ముందట వజ్ర నిర్మితమైన 10 యోజనముల ఉన్నతమైన ప్రాకారము ఉన్నది. దీని యందు అనేక గోపురములు, ద్వారములు నిర్మించబడ్డాయి. ద్వారములు గొలుసులతో బంధింపబడి ఉంటాయి. నవీన వృక్షములు దీనిని ప్రకాశితము చేస్తాయి. ఈ ప్రాకారము యొక్క మధ్య భాగమునందలి భూమి అంతా వజ్రమయముగా చెప్పబడినది. పెద్ద పెద్ద భవనములు, వీధులు, 4 త్రోవలు కలియు కూడలులు, రాజమార్గములు, వృక్షములు, లతలు, శారజ్ఞము మొదలగు పక్షులు ఇవన్నీ కూడా వజ్రములలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అనేక బావులు, దిగుడు బావులు, జలాశయములు ఇక్కడ ఉన్నాయి.
భగవతి భువనేశ్వరి యొక్క పరిచారికలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పరిచారికను సేవిస్తూ మదోన్మత్తులై నానావిధ సామాగ్రితో లక్షల కొలది దాసీజనం ఇక్కడ నివసిస్తుంటారు. రకరకములైన ఆభూషణములను ధరించిన అనేక దాసీజనములు చిత్రములను రూపొందించుట, పాదములు ఒత్తుట, ఆభూషణములను అలంకరించుట యందు సంలగ్నులై ఉంటారు. పుష్పాభరణములను తయారు చేయువారు, పుష్ప అలంకరణ యందు నేర్పరులైన వారు, నానా విధములైన విలాస వైభవములందు చతురులు, ఈ విధముగా అనేక మంది దాసీజనములు ఇక్కడ విరాజిల్లుతారు. యవ్వనవతులైన ఈ దేవీమణులందరూ అందమైన వస్త్రములను ధరించి ఉంటారు. వీరు దేవి యొక్క కొద్దిపాటి కృపను పొందియే 3 లోకములను గడ్డిపోచలాగా భావిస్తారు. రాజేంద్ర, ఈ శక్తులందరూ దేవి యొక్క దూతికలుగా చెప్పబడతారు. వీరి పేర్లను చెప్తాను వినుము. అనంగ రూప, అనంగ మదన, సుందరి, మదనాతుర, భువన వేద, భువన పాలిక, సర్వ శిశిర, అనంగ వేదన, అనంగ మేఖల. వీరి అంగములు మెరుపు తీగలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. వీరి కటి ప్రదేశములు అనేక ఆభరణములతో కూడి కింకిణి వినాదములతో ఒప్పారుతూ ఉంటాయి. వీరి చరణములందు వినదించు నూపురములు సుశోభితములై ఉంటాయి. విద్యుత్ లతలలాగా ప్రకాశించు ఈ దూతికలందరూ వేగముగా లోపలికి బయటికి వెళ్ళు సమయమున అత్యంత శోభాయమానులై ఉంటారు. బెత్తములను చేతపట్టి సర్వత్రా తిరుగుచూ ఉండేటి వీరు సకల కార్యములందు పరమ నిపుణులు. వీరు లోపల బయట 8 దిక్కులందు రకరకములైన వాహనములను అధిరోహిస్తూ ఉంటారు. ఈ దూతికలు నివసించటానికి సుందరమైన భవనములు నిర్మించబడ్డాయని వ్యాస మహర్షి జనమేజయంతో చెప్పాడు. ఇంకా మణిద్వీప వర్ణన గురించి వ్యాస మహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.